హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటదనుకున్నారు? గ్రీన్ చాట్. గ్రీన్ చాట్ అంటే నేను మెయిన్ పెసరలతో చేస్తానండి. పెసర మొలకలు. కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక కీర, ఒక ఆనియన్, ఒక టమోటా, ఒక పచ్చిమిర్చి, మొలకలు. మొలకలు మీరు ఒక కప్పు తీసుకొని సరిపోతుంది. ఒక స్మాల్ కప్ అయినా పర్లేదు. ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని అలా అరేంజ్ చేశాను చూడండి. టమోటా చిన్న చిన్న పీసెస్, ఆనియన్ నేను కీర మొత్తం వేయలేదండి, హాఫ్ వరకు వేసాను అంతే. పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దాంతోపాటు నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా తీసుకున్నాను. దాంతోపాటు ఇదొక చాలా బాగుంటుందండి, ఇది కూడా యాడ్ చేయండి. ఇదేంటది అంటే మీకు జీలకర్రను ఫ్రై చేసేసి మిక్సీ చేసిన పౌడర్ అండి ఇది. అంటే జీలకర్ర పౌడర్. అవి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి 1 బై 1 యాడ్ చేస్తూ ఉంటాను చూడండి. సో ఫస్ట్ ఆనియన్స్ అని, టమోటా అని ఇలా యాడ్ చేస్తూ ఉంటా వరుసగా. ఓకే. యాక్చువల్లీ ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. మీకు దీనికి గ్యాస్తో పని లేదు. ఇప్పుడు అందరికీ అవసరము. గ్యాస్ తక్కువ కన్జ్యూమ్ చేసిన బెటర్ అండ్ హెల్దీ. టైం సేవ్. ఇంకొకటి ఇలా 1 బై 1 యాడ్ చేసుకుంటూ ఉండండి. నేను ఫస్ట్ ఆనియన్ యాడ్ చేశాను, దెన్ టమోటా వేసాను, ఇక నెక్స్ట్ పచ్చిమిర్చి, కీరా ముక్కలు అన్నీ వేసేసాను. ఇలా 1 బై 1 యాడ్ చేశాను. ఇది ఎవరైనా తినొచ్చు అండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినొచ్చు. ఎస్పెషల్ ఈవినింగ్. డైలీ బయట చాట్ అయితే తినలేం కదండి. బయట సైడ్ రోడ్ బఠానీ చాట్ డైలీ తినడం కూడా అంత ఏం మంచిది కాదు బఠానీ చాట్. ఎందుకంటే బయట అవి ఇవి కలుపుతూ ఉంటారు. ఇది హెల్దీ వర్షన్ కదా, అందుకని ఇది అప్పుడప్పుడు తినొచ్చు. ఇలా 1 బై 1 యాడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత నేను మీకు చెప్పడం మర్చిపోయానండి. దీనికోసం మీకు ఒక లెమన్ కూడా తీసుకోండి. ఒక హాఫ్ లెమన్ తీసుకోండి. కట్ చేసిన హాఫ్ లెమన్ తీసుకోండి. పెసర మొలకలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా పెద్ద మొలకలు తీసుకోండి. ఇలా పెద్ద మొలకలు తీసుకుంటే గ్యాస్ ఇష్యూ రాదు. అలానే ఈ చాట్ తినేటప్పుడు ఇవన్నీ వెజిటబుల్స్ అలానే మొలకలు కదండి, ఎక్కువసేపు నమిలి తినండి. మీరు జనరల్గా ఎక్కువసేపు నమిలి తింటే ఏమవుతుందంటే గ్యాస్ ఇష్యూ అనేది ఫామ్ అవ్వదు. ఫస్ట్ నేను చాలా తక్కువ వేస్తానండి సాల్ట్, ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంతే. అలా కలిపేసేసుకోండి. కారం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి, పచ్చిమిర్చి కారం సరిపోతుంది. అలానే దీంట్లో పులుపు కోసం అయితే నేను లెమన్ వాడానండి. పులుపు తగులుతూ ఉంటుంది, అలానే సాల్ట్ తగులుతూ ఉంటుంది, పచ్చిమిర్చి కారం తగులుతూ ఉంటుంది. అంతా కచ్చా కచ్చాగా భలే ఉంటుందండి. చాలా హెల్తీ రెసిపీ. బట్ డైలీ మేము చేసుకోవడం కష్టం అనిపిస్తే వీక్లీలో 2 డేస్ 3 డేస్ ఈజీగా తినేసేయచ్చండి. లాస్ట్కి ఈ పౌడర్ వేస్తున్నా. ఏమైనా డైజెషన్ ఇష్యూ ఉన్నా సరిపోతుందని ఎస్పెషల్లీ నేను జీలకర్ర పౌడర్ వేశాను. జస్ట్ ఇలా కలిపేసుకోవడమే. ఎంత సింపుల్ చూడండి. ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు. అందులో ఇంకో విషయం చెప్పిన, ఇది కూర్చుని చోటే చేసుకోవచ్చు. అటు ఇటు తిరగాల్సిన అవసరం కూడా లేదు. చూసారా ఎలా ఉంది లుక్, ఎంత బాగుందో చూడండి. నచ్చిందా? లాస్ట్కి లెమన్ అనమాట. ఇలా లెమన్ పిండేసుకో. నేను కొంచెం పులుపు ఎక్కువ తింటానండి, అందుకే ఎక్కువ పిండాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు పిండేసుకోండి అంతే. అలా ఫైనల్గా ఒక కలిపేసేసేయండి. హెల్దీ గ్రీన్ చాట్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది కదండి, చాలా హెల్దీ. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.